హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి అండ్ మోర్ వీడియోస్ అనేది అయితే పొందుతారు. అండ్ ఈ వీడియోలో మనము ఎగ్జిక్యూటర్ ఫ్రేమ్వర్క్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియో చూసుకున్నట్లయితే మనము ఇంట్రడక్షన్ టు థ్రెడ్ పూల్స్ గురించి అయితే నేర్చుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక టాస్క్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు మల్టిపుల్ థ్రెడ్స్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుండే వితౌట్ థ్రెడ్ పూల్ యూజ్ చేయనప్పుడు. ఎందుకంటే ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ థ్రెడ్ని మళ్ళీ రీయూజ్ చేసుకోలేం. సో ఇన్ దట్ ప్లేస్ మనకు థ్రెడ్ పూల్స్ అనే కాన్సెప్ట్ అనేది అయితే వచ్చింది. ఆ థ్రెడ్ పూల్స్ కాన్సెప్ట్లో మనకు మల్టిపుల్ థ్రెడ్స్ అనేది అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఏవైతే థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ చేసి ఖాళీగా ఉంటాయో ఆ థ్రెడ్స్ని మనం మళ్ళీ రీయూజ్ అనేది అయితే చేసుకుంటూ ఉంటుంది. సో మనకి ఇది ఈజీ ప్రాసెస్ కాబట్టి మనకు ఒక థ్రెడ్ ఒక టాస్క్ని ఎగ్జిక్యూట్ చేసి ఖాళీగా ఉంటే ఆ థ్రెడ్ మళ్ళీ రీయూజ్ చేసుకుంటా అంటే మళ్ళీ ఆ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి వీడియో మనము ఒక ఇంట్రడక్షన్ టు థ్రెడ్ పూల్స్ గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము, విత్ కోడింగ్ అనేది కూడా రాశాము. ఆ కోడింగ్లో మనము వితౌట్ థ్రెడ్ పూల్స్ విత్ థ్రెడ్ పూల్స్ అనేది అయితే టూ ప్రోగ్రామింగ్స్ అనేది అయితే రాశాము, నేర్చుకున్నాము. ఒకసారి ఆ వీడియో చూసి ఈజీగా అర్థం చేసుకోండి. అండ్ ఎగ్జిక్యూటర్ ఫ్రేమ్వర్క్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. మనకు ఎగ్జిక్యూటర్ ఫ్రేమ్వర్క్ అనేది మనకు జావాలో మనకు ఆ కాన్కరెంట్ టాస్క్స్ని అట్ ఏ టైం మనకు మల్టిపుల్ టైం ఆ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ థ్రెడ్ పూల్స్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాము ఎగ్జిక్యూటర్ ఫ్రేమ్వర్క్స్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే ద ఎగ్జిక్యూటర్ ఫ్రేమ్వర్క్ ఇన్ జావా simplifies concurrent task execution by managing threads and provides a way to execute tasks asynchronously using thread pools. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ప్రోగ్రామింగ్ని మనం ప్రాక్టికల్గా కోడింగ్ అనేది అయితే నేర్చుకుందాము. అండ్ దానికన్నా ముందు ఎగ్జిక్యూటర్స్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటర్ సర్వీస్ అంటే ఏంటి, థ్రెడ్ పూల్ ఎగ్జిక్యూటర్ అంటే ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. తర్వాత మనము ఎస్టీఎస్ ఓపెన్ చేసి కోడింగ్ అనేది అయితే నేర్చుకుందాం. ఎగ్జిక్యూటర్స్ వచ్చేసి మనకు జావాలో ఇది ఒక క్లాస్ అండి. ఎగ్జిక్యూటర్ క్లాస్ మనకు కొన్ని మెథడ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆ మెథడ్స్ని యూజ్ చేసుకొని మనము ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్స్టాన్సెస్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఎన్ని థ్రెడ్స్ కావాలంటే అన్ని థ్రెడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ థ్రెడ్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటాము, రీయూజ్ అనేది అయితే చేసుకుంటూ ఉంటుంది. ఒక థ్రెడ్ ఒక టాస్క్ని ఎగ్జిక్యూట్ చేసి ఖాళీగా ఉంటే ఆ థ్రెడ్ మళ్ళీ రీయూజ్ చేసుకుంటుంది. అంటే మనకు మళ్ళీ ఆ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది ఇంకొక థ్రెడ్ కోసం వెయిట్ చేయకుండా. అది థ్రెడ్ పూల్ అనేది అయితే యూజ్ చేస్తాము. సో అదే ఇక్కడ ఉంది. ద ఎగ్జిక్యూటర్ క్లాస్ ఇన్ జావా ప్రొవైడ్స్ ఫ్యాక్టరీ మెథడ్స్ టు క్రియేట్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఎగ్జిక్యూటర్ సర్వీస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ ఎగ్జిక్యూట్ టాస్క్స్. ఇక్కడ మనకి ఎగ్జిక్యూటర్ సర్వీస్ వచ్చేసి హై లెవెల్ ఇంటర్ఫేస్ అండి. ఈ హై లెవెల్ ఇంటర్ఫేస్ దట్ ఎక్స్టెండ్స్ ఎగ్జిక్యూటర్. మనకు ఎగ్జిక్యూటర్ అనేది అయితే క్లాస్ కదా, ఈ ఎగ్జిక్యూటర్ క్లాస్ ఎక్స్టెండ్స్ ఎగ్జిక్యూటర్ సర్వీస్ ఇంటర్ఫేస్ and provides additional methods to manage asynchronous tasks execution and handle the results of tasks. థ్రెడ్ పూల్ ఎగ్జిక్యూటర్కి వచ్చేస్తే మనకు ఇది ఒక ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటర్ సర్వీస్ ఇంటర్ఫేస్ దట్ ప్రొవైడ్స్ ఏ థ్రెడ్ పూల్ టు ఎగ్జిక్యూట్ టాస్క్ కాన్కరెంట్లీ రీయూజింగ్ థ్రెడ్స్ టు మినిమైజ్ ద ఓవర్ హెడ్ ఆఫ్ థ్రెడ్ క్రియేషన్. ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం, వితౌట్ థ్రెడ్ పూల్ యూజ్ చేసి మనము ఒక టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మల్టిపుల్ థ్రెడ్స్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్ థ్రెడ్ క్రియేట్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తామంటే అది అవ్వదు. ఎందుకంటే ఆ థ్రెడ్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ రీయూజ్ అనేది అయితే చేసుకోలేము. సో దానికోసం మనము థ్రెడ్ పూల్ అనే కాన్సెప్ట్ వచ్చింది ఈ ఎగ్జిక్యూటర్ ఫ్రేమ్వర్క్స్లో. ఈ విధంగా అయితే మనము థ్రెడ్ పూల్ని యూజ్ చేసుకొని కోడింగ్ అనేది అయితే నేర్చుకుంటూ ఉంటాము. మీకు ఇప్పటికి అర్థమైంది అనేసి అనుకుంటున్నాను ఎగ్జిక్యూటర్ ఫ్రేమ్వర్క్స్ గురించి. ఎగ్జిక్యూటర్స్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటర్ సర్వీస్ అంటే ఏంటి, థ్రెడ్ పూల్ ఎగ్జిక్యూటర్ అంటే ఏంటి అనేది. ఈ థ్రెడ్ పూల్ ఎగ్జిక్యూటర్ అనేది ఒక ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటర్ సర్వీస్ ఇంటర్ఫేస్. ఎగ్జిక్యూటర్ సర్వీస్ ఇంటర్ఫేస్లో మనకు అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉంటాయి కదా, అలాగా ఈ థ్రెడ్ పూల్ ఎగ్జిక్యూటర్ అనేది మనము ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాము క్లాస్లో. అండ్ ఈ థ్రెడ్ పూల్ ఎగ్జిక్యూటర్ అనేది మనకు థ్రెడ్ పూల్ లైక్ థ్రెడ్స్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. ప్రీ ఇన్షియలైజ్డ్ థ్రెడ్స్, ఎన్ని థ్రెడ్స్ కావాలంటే అన్ని థ్రెడ్స్ ఈజీగా క్రియేట్ చేసుకుంటాము.
అండ్ లేట్ ఎందుకు, మనకు ఎస్టీఎస్ అనేదైతే ఓపెన్ చేసి ఒక సింపుల్ ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకుందాము. సింపుల్ ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకొని ఈ ఎగ్జిక్యూటర్ సర్వీస్, ఎగ్జిక్యూటర్స్ ఇవన్నీ మనము ఏ విధంగా రాసుకోవాలి అనేదైతే నేర్చుకుందాము. ఓకే, సింపుల్గా ఎగ్జిక్యూటర్ ఫ్రేమ్వర్క్ అనేసి అయితే పెడుతున్నాను. ఎగ్జిక్యూటర్ ఫ్రేమ్వర్క్స్ అని ప్రాజెక్ట్ నేమ్ అనేది అయితే క్రియేట్ చేశాను. సింపుల్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటర్ ఫ్రేమ్వర్క్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ఎస్ఆర్సి మీద రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి న్యూలోకి వచ్చేసి ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము. క్లాస్ నేమ్ వచ్చేసి ఎగ్జిక్యూటర్ ఫ్రేమ్వర్క్ అనేసి పెట్టేద్దాం. ఎగ్జిక్యూటర్ ఫ్రేమ్వర్క్ అండ్ మెయిన్ మెథడ్ అనేది అయితే సెలెక్ట్ చేయండి, జనరేట్ చేసేయండి. ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫినిష్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జిక్యూటర్ ఫ్రేమ్వర్క్ అనే క్లాస్ క్రియేట్ అయింది అండ్ మెయిన్ మెథడ్ అనేది అయితే క్రియేట్ అయింది. ఇక్కడ మనకు ఎగ్జిక్యూటర్ సర్వీస్ అనే ఇంటర్ఫేస్ రిఫరెన్స్తో మనము థ్రెడ్స్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము. ఎగ్జిక్యూటర్ సర్వీస్, ఎగ్జిక్యూటర్ అనే నేమ్ ఇచ్చేసాను, ఈక్వల్ టు ఎగ్జిక్యూటర్ అనే క్లాస్ ఉంది కదా మనకు, ఎగ్జిక్యూటర్స్ అనే క్లాస్తో మనము అందులో ఉన్న మెథడ్ని యూజ్ చేసుకొని న్యూ ఫిక్స్డ్ థ్రెడ్ పూల్ అనేది యూజ్ చేసుకొని మనకి ఎన్ని థ్రెడ్స్ కావాలంటే అన్ని థ్రెడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 or 3 థ్రెడ్స్ క్రియేట్ చేస్తున్నాను. మనకి ఈ 3 థ్రెడ్స్ వచ్చేసి మనకు మన టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ ఎగ్జిక్యూట్ అనేది అయితే చేస్తుంది. ఎగ్జిక్యూటర్ అనే రిఫరెన్స్ నేమ్తో డాట్ ఎగ్జిక్యూట్ అనే మెథడ్ ఉంది మనకి. ఇక్కడ చూసుకున్నట్లయితే రన్నబుల్ కమాండ్ వచ్చేసి ఎగ్జిక్యూట్ అనే మెథడ్ ఉంది. ఈ ఎగ్జిక్యూట్ అనే మెథడ్లో నేను ల్యాండా యూజ్ చేసి ఒక ప్రింట్ స్టేట్మెంట్ అనేది అయితే యాడ్ చేస్తున్నాను. ప్రింట్ స్టేట్మెంట్లో మనము ఒక జస్ట్ సింపుల్గా ఒక ప్రింట్ అయ్యడానికి టాస్క్ వన్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, అండ్ క్లోజ్ బ్రాకెట్. ఎస్, ఫైన్. అండ్ అదే విధంగా సేమ్ కాపీ చేసేయండి. కాపీ చేసి మనం ఇంకొక ఎగ్జిక్యూట్ మెథడ్ యూజ్ చేసి ఇంకొకటి టాస్క్ 2 ఈజ్ ఎగ్జిక్యూటింగ్ అనేసి మనము 2 ప్రింట్ స్టేట్మెంట్స్ అనేది అయితే యూజ్ చేస్తున్నాము. ఇక్కడ ఎగ్జిక్యూటర్ అనే రిఫరెన్స్ నేమ్తో ఎగ్జిక్యూట్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఇక్కడ మనకు 3 థ్రెడ్స్ అనేది అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా మనము రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్లోకి వచ్చేసి జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. జావా అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు టాస్క్ 1 ఈజ్ ఎగ్జిక్యూటింగ్, టాస్క్ 2 ఈజ్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, అండ్ ఇక్కడ మనము ఇంకొక మెథడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. ఎగ్జిక్యూటర్ రిఫరెన్స్ నేమ్ డాట్ సబ్మిట్ మెథడ్ని కూడా యూజ్ చేయొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. చూద్దాం, ట్రై చేద్దాం. రన్నబుల్, సేమ్ దీన్ని కాపీ చేసేద్దాం. కాపీ, పేస్ట్, క్లోజ్ బ్రాకెట్, సెమికాలన్. అండ్ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఫస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి రన్ యాజ్లోకి వచ్చి జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనము టాస్క్ 2 ఈజ్ ఎగ్జిక్యూటింగ్, టాస్క్ 1 ఈజ్ ఎగ్జిక్యూటింగ్, టాస్క్ 1 ఈజ్ ఎగ్జిక్యూటింగ్. మనం ఇక్కడ టాస్క్ 3 అనేది అయితే పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు సింపుల్గా మనము రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రన్ యాజ్లోకి అయితే వచ్చి జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. టాస్క్ 1, 2, 3 ఈజ్ ఎగ్జిక్యూటింగ్. సో సింపుల్గా మనము ఎగ్జిక్యూటర్ సర్వీస్ ఇంటర్ఫేస్ని రిఫరెన్స్గా యూజ్ చేసాము. అండ్ ఎగ్జిక్యూటర్స్ క్లాస్తో మనము న్యూ ఫిక్స్డ్ థ్రెడ్ పూల్ అనేది యూజ్ చేసి మనము 3 థ్రెడ్స్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత ఎగ్జిక్యూట్ మెథడ్ అండ్ సబ్మిట్ మెథడ్ని యూజ్ చేసుకొని మనం లాజిక్ అనేది అయితే ప్రింట్ చేసుకుంటున్నాము. సో ఈ విధంగా మనము థ్రెడ్ పూల్స్ అనేది అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాము. మనకు ఈ విధంగా థ్రెడ్ పూల్స్ అనేది యూజ్ చేసుకొని మనము ఒక టాస్క్ని మల్టిపుల్ టైమ్స్, అంటే థ్రెడ్స్ ఏవైతే ఎగ్జిక్యూట్ చేసి ఖాళీగా ఉంటాయో ఆ థ్రెడ్స్ని రీయూజ్ చేసుకోవడానికి, లైక్ మళ్ళీ ఆ థ్రెడ్ మళ్ళీ ఆ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ థ్రెడ్ పూల్ అనేది అయితే యూజ్ అవుతుంది ఈ ఎగ్జిక్యూటర్ ఫ్రేమ్వర్క్స్లో. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎగ్జిక్యూటర్ ఫ్రేమ్వర్క్స్ గురించి క్లియర్గా నేర్చుకున్నాం అనేసి అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను.
అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో మీ ముందుకనేదైతే వస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.